అందరికీ శుభోదయం. ఇప్పుడు మన జ్యోతి గారు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలియజేయనున్నారు. ఓం శాంతి. స్వయం పరమాత్మని గురించి జీవితం ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలో తెలియజేస్తూ జరుగుతుంది. జీవితము ఈశ్వరుని యొక్క ప్రసాదం కాబట్టి మనం తప్పకుండా స్వీకరిస్తూ ఉండాలి. జీవితము చాలా అందమైనది కాబట్టి ఆనందించాలి. జీవితం ఒక లక్ష్యం చేరుకోవాలి. జీవితం ఒక ఆట వంటిది, ఆడాలి. జీవితం అంటే ఒక రహస్యం ఛేదించాలి. జీవితం ఒక సంగీతం మ్రోగించాలి. జీవితం ఒక ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి. జీవితం ఒక ప్రేమసాగి కాబట్టి స్నానం చేస్తూ ఉండాలి. జీవితము ఒక సాధన సాధించాలి. జీవితము ఒక కర్తవ్యం నిర్వర్తించాలి. జీవితము ఒక యుద్ధస్థలం యుద్ధం చేయాలి. జీవితం ఒక ఛాలెంజ్ ఎదుర్కోవాలి. జీవితం ఒక సువర్ణ అవకాశం లాభాన్ని పొందాలి. జీవితము ఒక పుష్పం లాంటిది, భగవంతునికి అర్పించాలి. జీవితం ఒక ఎన్నిక వంటిది.